2014 ముందు అయితే మామూలుగా పొలం పనులు చేసుకుంటా ఈ సున్న పనులు అవి చేసుకుని బతికోవాలండి రైతు కూలీలు మొత్తం. బట్ పొలాలు ఉన్న రైతులు ఏంటంటే వాళ్ళకి పనులకి వెళ్తా రోజుకు 200 లేకపోతే 150, 300. ఆడవాళ్ళు అయితే 25 రూపాయల కాడి నుంచి పొలం పనులు చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే 2014 రాజధాని అనౌన్స్మెంట్ అయిన కాడి నుంచి రైతుల్లో కాదండి ఆల్మోస్ట్ రైతు కూలీల భవిష్యత్తు కూడా మారిపోయింది. ఇవాళ ఒక ఆడ మనిషి బయటికి 1000 రూపాయలు సంపాదించుకుంటుంది రోజుకి. అలాగే మగ మనిషి కూడా తనకున్న టెక్నాలజీతో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే వేరే వ్యాపారాల్లో అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా బలపడటానికి ఒక మంచి అవకాశం కలిగించింది. ఇదే అవకాశం 2014 నుంచి 2019 దాకా ఉంది. బట్ 2019 తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా రాక్షస పాలన, దొంగతనాలు, ఒకరింట్లో సొమ్ములు ఒకళ్ళ బతకటం కోసం ఇవన్నీ జరిగిపోయినాయండి. మళ్ళీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతా బాగుంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది రాజధానికి పరిమితి కాదు, రాష్ట్రం మొత్తం మీద దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. ఇక్కడ బాగుందండి కూటమి పాలన చాలా బాగుంది. నేను టాపీ పట్టుకున్నప్పుడు మహా అయితే 250 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు. ఇవాళ 1000 రూపాయలు ఏది టాపీ పనికి సాయంత్రానికి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. అన్ని విధాల నెల 5000 రూపాయలు రాజధాని పింఛను, తర్వాత నిరుపేదలకు ఇచ్చిన హౌసెస్ కూడా బాబు గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇల్లులో ఉండటం, సౌకర్యాలు అన్ని విధాలు బాగుందండి. గత ప్రభుత్వంలో కొంతమందికి ఆ పథకాలు అనేవి వర్తించినాయి. ఆ టైంలో అందరికి పథకాలు వర్తించలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము 7 అన్నదమ్ములు అందరికి కూడా ఈ పథకాలు వర్తిస్తున్నాయి. గవర్నమెంట్ అయితే బాగుందండి. నెక్స్ట్ ఇలాంటి గవర్నమెంట్ ఇంకా 10-20 సంవత్సరాలు ఉంటేనే రాజధాని డెవలప్మెంట్ అయ్యింది. చిన్న చితక కుటుంబాలు కూడా బాగుపడటానికి అవకాశం ఉంటుంది.